సో ఏఐ ట్రాప్ అని ఒక మాట వింటున్నాను. హ్మ్. సో ఏఐ ట్రాప్‌లో సామాన్యుడు పడకుండా ఎలా? అదేంటి ఆ ట్రాప్ ఏంటి? అంటే జనరల్‌గా ఆల్గో ట్రేడింగ్స్ అండి. ఇవన్నీ కూడా అచ్చా! ఏంటంటే ఆ! ఆల్గో ట్రేడింగ్, ఆటోమైజేషన్ ఆఫ్ ట్రేడింగ్స్. ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడైనా కూడా ఈ ఆల్గో ట్రేడింగ్స్ అంటే అది ఫారెక్స్ మార్కెట్ అవనండి, కమోడిటీస్ అవ్వండి, ఆల్గో ట్రేడింగ్స్ ఎక్కువ నడుస్తున్నాయండి. ఓకే. వాళ్ళేమంటారంటే మేము డేటా డ్రివెన్ చేస్తాము. ఆ! ఆర్ మేము ప్యాటర్న్స్ డ్రివెన్ చేస్తాము. అది మేము డేటా ఏఐ నుండి తీసుకుంటాము. హ్మ్. ఇది ఒక సబ్జెక్టివ్‌గానే మాట్లాడుతున్నారండి అంతే. సో ఇది మోసం చేస్తున్నట్టేనా? సామాన్యుడు అదే మోసపోతున్నాడు. అండి. ఇప్పుడు మోసం అంటేనండి ఇక్కడ మీకొచ్చిన డేటాని అంటే మనం మనం వాడే డేటాని ఇన్‌స్టిట్యూషన్స్ కూడా వాడతాయి. అవును. ఈ డేటాని ఎలా వాడాలి? ఎలా ఈ డేటాని తీసుకోవాలనేదే ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఓకే. ఆ డేటా అనేది వాళ్ళు కనుక కరెక్ట్‌గా యుటిలైజ్ చేయకపోతే సో లాస్ అవుతారండి. లాస్ అవుతారు. లాస్ అవుతారు. ఓకే. సో ఇది ఒక ట్రాప్ అనాలా వద్దా? దీన్ని ట్రాప్ అనలేమండి. ఆ! ఈ ఈ ఇది ఏంటంటే ట్రాప్ కన్నా కూడా ఇది మనం కోవర్కింగ్ లాగా వాడుకోవాలండి. ఓకే. అది. మీరు చాలా ఆప్టిమిస్టిక్‌గా చెప్తున్నారు. మా ప్రేక్షకులు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ట్రాప్ అనే పాయింట్ ఎక్కడొస్తదంటేనండి, ఆ! సపోజ్ మనం ఏఐకి మనం ఇస్తాం కదండీ! అవును. ఏఐ కూడా మనకు తగ్గట్టుగా అది ఇవ్వటం మొదలుపెడతది. ఓకే. ఏఐ కూడా ఒక ఏఐకి మీరు టీచ్ చేస్తున్నారు కదండీ! అవును. అవును. ఏఐకి నాకిలా కావాలని మీరు అడుగుతుంటారు. అవును. అది ఎప్పుడైతే మన మైండ్‌ని రీడ్ చేసిందో, మనం ఎలాంటి రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో, అది చేస్తున్నారు. కూడా నెక్స్ట్ నుండి అలాంటి రిజల్ట్ ఇవ్వటం మొదలుపెడతది. అవునా? ఆ! అంతే కదండీ! వామ్మో! ఆ! అంటే అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఓకే. మీరు కంటిన్యూయస్‌గా ఏఐని యూజ్ చేస్తున్నారండి. అవును. రైట్? మనం వాడుతున్నప్పుడు ఏం చేస్తాం మనం దాన్ని? నాకిలా ఇలా కావాలి, ఇలా అవును. కావాలంటాం. ఆ! నెక్స్ట్ రిజల్ట్ ఇచ్చేటప్పుడు అదేం చేస్తది? మన అంటే బిహేవియర్‌ని ఫ్యాక్ట్స్‌ని తీసుకోదా? తీసుకుంటది. ఆ! తీసుకున్నా కూడా అవుట్ ఫ్యాక్చువల్ ఎర్రర్స్ అయితే ఉండవు గదా! అవుండవు. ఆ! ఓకే. ఎర్రర్స్ రైట్. ఉండవు. ఆ! కానీ మన వే ఆఫ్ థింకింగ్‌లోనే ఏఐ కూడా వర్క్ చేస్తది కదండీ! ఆఫ్‌కోర్స్. అదైతే నేను అలాంటి చూస్తున్నాను. అది ఆ! చూస్తున్నాను. అవును. సో, మనం రెగ్యులర్‌గా ఏదైతే సెర్చ్ చేస్తుంటామో, ఆ! ఇప్పుడు సపోజ్ మనం వాల్యూ ఇన్వెస్ట్‌మెంటే వెళ్తున్నాం. ఏఐ కూడా రేపు రిజల్ట్ ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేసుకుంటది? వాల్యూ ఇన్వెస్ట్‌మెంట్ మీదే మన డెసిషన్ మేకింగ్ ఇస్తది. కరెక్ట్. కరెక్ట్. సో, ఆ! అలాంటిది ఉండొచ్చు. ఓకే. మీరన్నట్టు అది ట్రాప్ అంటే ట్రాప్ అది. అలాంటిదే అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు ట్రాప్ అంటే ఇప్పుడు రోజుకి 5,000 మీరు సంపాదించగలరు అని చాలామంది ట్రాప్ ఏస్తున్నారు. అంటే హ్మ్. అప్పట్లో ఏసారు. ఇప్పుడు చెప్తున్నారు. హ్మ్. మీరు ఏఐతో అయితే రోజుకి 5,000 గ్యారంటీగా సంపాదించగలరు అంటున్నారు. గ్యారంటీ అది అనేది లేదండి. సాధ్యమేనా? అసలు గ్యారంటీ అనేది లేదండి. ఆ! ఇది ఓకేనా? కావాలి నాకు గ్యారంటీ ఆన్సర్‌గా. అనేదైతే లేదు. ఓకే. అది. మరి ఇది ట్రాపే గదా! అదే అది వీళ్ళు వాళ్ళ యాడ్స్ అట్లా ప్రమోట్ చేయడం 5,000 గ్యారంటీ పర్ డే అని చెప్పడం అనేది మార్కెట్‌లో అసలు గ్యారంటీ లేదండి. హ్మ్. అది. అంటే ఏఐతో అయితే గ్యారంటీ అని ఏఐని వాడుతున్నారు హ్మ్. మోసానికి. సో, అది హ్మ్. క్లారిటీ గావాలి. అవును. అవునండి. హ్మ్. మల్టీ బ్యాగర్ స్టాక్స్. సో, వాటిని మనం పట్టుకోవడం కొంచెం లేట్ అవుతది. హ్మ్. ఏఐ మనకంటే ముందు పట్టుకుంటదా? ఆ డేటా ఇస్తదండి. ఇస్తదా? ఇస్తది. మనం సెర్చ్ ఓహ్! అంటే ఏదైతే మనం అంటే లక్షను కోటి చేసే స్టాక్ ఏది అనేది ఎందుకంటే మీకు ఇంతకు ముందే నేను ఒక ఇచ్చాను. ఒక టాస్క్ ఇచ్చా. నాకు 3 ఏళ్లలో ₹1,00,00,000 కావాలని. అంటే ఒకటే అండి. 3 ఏళ్లలో ₹1,00,00,000 అవ్వవా అంటే అవుతాయి. అవునా? కానీ దానికి వావ్! తగ్గట్టు మనం చేయాలి చేయాలి. కదా! ఆఫ్‌కోర్స్ చేయాలి. చేయాలి గదా! సో, హ్మ్. దానికి తగ్గట్టే మనం క్యాపిటల్ డిప్లాయ్ చేయాలి. దానికి అవును. తగ్గట్టే మనం ఒక మోడల్ డిజైన్ చేసుకోవాలి. హ్మ్. సో, అలా ఎళ్తే డెఫినిట్‌గా చేయొచ్చండి. ఆఫ్‌కోర్స్. ఆ! హ్మ్. కానీ దానికి తగ్గట్టు రిస్క్ కూడా ఉంటది కదండీ! అంతేగా. హ్మ్. అదే మల్టీ బ్యాగర్‌ని పట్టుకుంటదా అది? మనకంటే ముందు. అంటే ఇండికేషన్స్ ఇస్తదండి. అచ్చా! ఇప్పుడు సెక్టార్ ఇండికేషన్. ఆ! సపోజ్ మీకెలాగా నాకు ఈ కంపెనీ ఈ సెక్టార్‌లో ఉంది. ఈ హ్మ్. సెక్టార్ గ్రోత్ ఎంతుంది? సో, ఈ ఓకే. సెక్టార్ గ్రోత్ ఎక్కువుంది. హ్మ్. అలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ మనం ఈజీగా క్యాప్చర్ చేయగలమండి. అచ్చచ్చా! ఆ! లేదు మనకి కన్సిస్టెంట్‌గా ఇది పెర్ఫార్మ్ చేస్తుంది. ఓకే. సీఏజీఆర్ ఎక్కువ ఇస్తుంది. లేకపోతే ప్రాఫిట్ పర్సెంటేజ్ పెరిగింది. హ్మ్. ఇలాంటివి మనకి తొందరగా ఇస్తది కాబట్టి మనం సో ఆపర్చునిటీస్‌ని క్యాప్చర్ అచ్చచ్చచ్చా! చేయొచ్చండి. ఓకే. వి ఓకే. కెన్ క్యాప్చర్ ది ఆపర్చునిటీస్. ఓకే. అది. సో మరి ఏఐ చెప్పింది గదా! అని కళ్ళు మూసుకొని కొనేయచ్చా స్టాక్స్? కొనకూడదండి. కొనకూడదు. డెసిషన్ మనమే తీసుకోవాలండి. ఆ! సో, అది మనకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కానీ కొను డెసిషన్ మేకింగ్ కొను బంగారం అని చెప్తదది. లేదు. అట్లా ఆ! అప్పుడేం జేయాలి? అట్లా కొనకూడదండి. ఆ! అప్పుడేం జేయాలి? కొనకూడదు. మళ్ళీ మనం దాని మీద కొంత రీసెర్చ్ ఆ! చేసి, అది. ఈ ఆ! ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా? ఓకే. ఇంకోటేంటంటే, మన ఎక్స్‌పీరియన్స్ మనకేం చెప్తుంది. ఏఐని గూడా మాయ జేయొచ్చా ఎవరన్నా? వాళ్ళ ఇన్ఫర్మేషన్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాయ జేయొచ్చు కదా ఏఐని గూడా? అది డేటా పుల్ చేసుకుంటది కదండీ. అంతే. అదే మనం ఏ డేటా ఇస్తే అదే పుల్ అంతే. అంతే చేస్తది గదా! చేస్తది. అవును. సో దాన్ని మాయ జేయడం గూడా ఈజీనే. ఇన్ఫర్మేషన్ బయాస్ ఉంటది కదండీ. హ్మ్. అది. అది మనం చెక్ చేసుకోవాలి. హ్మ్. రైట్. సో మామూలుగా సామాన్యులు చాలామందంటే 500, 1000 10,000, 1,00,000 ఇట్లా ఇన్వెస్ట్ చేసే సామాన్యులకి ఏమైనా టూల్స్ చెప్తారా? అంటే డైలీ ఇన్వెస్ట్ చేయడానికి గానీ ఒక బెస్ట్ 3 టూల్స్ ఏవైనా సజెస్ట్ చేస్తారా? అంటే టూల్స్ అంటేనండి, ఇక్కడ మన ఇన్వెస్ట్‌మెంట్‌కొచ్చేటప్పటికేంటంటే, మనకి ఆహ్,
ఒక డిఫరెంట్‌గా ఉంటది. ట్రేడింగ్‌కి వచ్చేటప్పటికి డిఫరెంట్. ట్రేడింగ్‌కి వి హావ్ మెనీ ప్లాట్‌ఫార్మ్స్ అండి. ఓకే. అంటే ఇప్పుడు మనకి ట్రేడింగ్ ఎట్లా అంటే మనకి టిక్ డేటా అంటారు. ఆ! ఆ టిక్ డేటాస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మార్కెట్‌లో అవైలబుల్ వచ్చేసినాయండి. అంటే ఓకే. మనకి బయర్స్ వాల్యూమ్ జరుగుతాయి. ఈ వాల్యూమ్స్ ఏ వాల్యూమ్స్ జరుగుతున్నాయి. బయింగ్ వాల్యూమా, సెల్లింగ్ వాల్యూమా హ్మ్. ఎక్కడెక్కడ మనకి ఎక్కువ స్పైక్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మార్కెట్‌లో ఇప్పుడు సబ్స్క్రిప్షన్ చాలా వచ్చేసినాయండి. హ్మ్. సో, అవి వాళ్ళు మంత్లీ 1500 2000 అంటే తీసుకుంటారు. బెస్ట్ టూల్స్ అంటూ అట్లా ఏం లేదండి. మనకి చూసుకొని తీసుకోవటం. ఎక్కడైతే హ్మ్. లేటెన్సీ తక్కువుంటదో, లేటెన్సీ తక్కువనే తీసుకోవాలండి. లేటెన్సీ అంటే ఇప్పుడు ఆర్డర్ మనకు పడింది. మినిట్ అవును. టు మినిట్ డేటా ఇస్తారు వాళ్ళు మనకి. అవును. ఆ మినిట్ టు మినిట్ డేటా మనకొచ్చే మినిట్ అంటే అక్కడ నుండి వాళ్ళు ఇచ్చేది మనకి ఎన్ని సెకండ్స్‌లో వస్తుంది. ఆహా! ఇప్పుడు సపోజ్ ఈ మినిట్‌లో ఆర్డర్ పడింది. ఆ! ఇది మనకి డేటా అక్కడ డిస్‌ప్లే అవుతది కదండీ. మినిట్ టు అవును. మినిట్ డేటాలో. అవును. ఆ లేటెన్సీ ఎంతుంది? 30 సెకండ్స్, 40 సెకండ్స్ ఉందనుకోండి. టెక్నికల్‌గా మీకు హిట్ అయిపోద్దక్కడ. ఓకే. మీకు 1 మినిట్ ట్రేడ్స్ చేస్తారు కదండీ. అవునవును. మీకు అవర్లీ ట్రేడ్ చేసేవాళ్ళుంటారు. అవును. 15 మినిట్స్ చేసేవాళ్ళుంటారు. అవును. 5 మినిట్స్, 3 మినిట్స్, 1 మినిట్ చేసేవాళ్ళుంటారు. అబ్బబ్బబ్బా! సో, ఈ 1 మినిట్ ట్రేడ్ ఏదైతే మీకు అగ్రెసివ్ బై చేస్తున్నారో మొమెంటమ్ బయింగ్ చేసేటప్పుడు ఆ లేటెన్సీస్ చూసుకోవాలండి. హ్మ్. లేటెన్సీ ఎక్కువుందనుకోండి, 45 సెకండ్స్ ఉందనుకోండి, అది హిట్ అయ్యి మీకు కిందకి వచ్చేస్తది కదా! ఓకే. సో, మనం ఇట్లాంటి ఆటోమేషన్ టూల్స్ వాడేటప్పుడు ఇలాంటి ఎర్రర్స్ ఎక్కడున్నాయో మనం ఐడెంటిఫై చేసుకోవాలండి. ఓకే. ఓకే. అట్లా. సో, ఏఐని అడిగితే అవి గూడా ఇచ్చేస్తదేమో. ఏ ఒక టాప్ 3 టూల్స్ ఇవ్వు నాకంటే ఇచ్చేస్తదేమో ఏఐ. సజెస్ట్ చేస్తదండి. చేస్తదా? సజెస్ట్ చేస్తది. ఇప్పుడు ఎవరెవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో, యెస్. సర్వీస్ ప్రొవైడర్స్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తది. బట్ ఆ చేస్తదదే. సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చే డేటాలో ఉన్న రిలయబిలిటీ ఏంటనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే. సో, ఓకే. అలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? ఓకే. అట్లా. అంటే ఏ డేటాకి ఎలాంటి ఫ్లాస్ ఉన్నాయి. ఓకే. అట్లా. సార్ నేను అడగడం మర్చిపోయా. హ్మ్. ఇప్పుడు మీరు 20 ఏళ్ల నుంచి స్టాక్ మార్కెట్‌లో హ్మ్. ఉన్నారు గదా! హ్మ్. మీ పోర్ట్‌ఫోలియో ఎట్లా ఉంటది సార్? చూడొచ్చా మేము ఒకసారి? అంటే ఎందుకు మనం చూడకూడదు? ఇంతమందికి చెప్తున్నాం గదా! ఒకసారి చూస్తే ఎలా ఉంటదని. 4,14,36,36,000 ఓహ్ మై గుడ్‌నెస్! కానీ ఇదంతా కలిపి 5 స్టాక్సా సార్ ఇది మొత్తం? అవునండి. అవునండి. అదెలా సార్? ఒక దాంట్లోనే ₹1,00,00,000 పెట్టారు. అట్లా పెట్టొచ్చా? అంటే అంటే ఒకటండి. నేను 4,00,00,000 అంటే కనీసం ఒక 100 స్టాక్స్ ఎక్స్‌పెక్ట్ చేశా నేనిక్కడ. అంటే ఒకటండి. మనకి ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ అచ్చచ్చా! మనం ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ ఉంటది కదండీ. ఓకే. ఇప్పుడు రిజల్ట్స్ సీజన్. మనం రైట్. రిజల్ట్స్ ఓరియెంటెడే కొన్నాం. సో, ఓకే. కాన్సంట్రేటెడ్ స్టాక్స్ కొన్నాం. సో, హ్మ్. రిజల్ట్స్ అవ్వంగానే మనం అమ్మేస్తాం. అంటే మార్కెట్ జరుగుతున్న ట్రెండ్ ఏదైతే ఉందో, ఓకే. ట్రెండ్‌ని బట్టి మనం ఫాలో అవుతామండి. అంతేగాని మనం పెట్టుకొని సంవత్సరాలు సంవత్సరాలు మనం అంటే ఒక్క మాట సార్. 'వారెన్ బఫెట్' తాతయ్య గారు ఒక మాట చెప్పారు. హ్మ్. డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని. హ్మ్. అది అందరూ అంటే బాగా ఇప్పుడు మీరే గట్టిగా చెప్పారు కదా సార్. పాటిస్తారు. ఇప్పుడు ఏఐని వాడి తెలుస్తుందన్నారు ఆ! కదా! ఏం లేదు సార్. తెలిసే ఛాన్స్ లేదంటారా అయితే? అంటే అలాగే మేము కూడా ఫిల్టర్ చేసుకుంటాం కదా! అమ్మో! మరి 5 స్టాక్సా? అవునండి. ఓహ్ మై గాడ్! ఇన్ని సో సంవత్సరాలలో ఇవే స్టాక్స్ మెయింటైన్ కాదండి. చేస్తున్నారు. ఇవి రిజల్ట్స్ అచ్చా! అవ్వంగానే ఎప్పటికప్పుడు రిజల్ట్స్ రాగానే అయిపోతాయి అట్లా. ఓకే. మార్కెట్ పడింది. ఓకే. అప్పుడు మళ్ళీ డిఫరెంట్‌గా మనం అటెంప్ట్ చేస్తాం. ఇప్పుడు ఇవున్నాయి అచ్చా! ఆ! రిజల్ట్స్ అవ్వంగానే మొమెంటమ్. ఓకే. మనకి అనుకున్న ఏదైతే పర్సెంటేజ్ వచ్చిందో మనం ఎగ్జిట్ అయిపోతాం. ఓకే. మళ్ళీ అన్ సబ్ అంటే సబ్ ఒకటి సార్ అంటే మీతో డిస్కస్ చేశానో లేదో. సో, ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు గదా! ఆయన్ని రిచెస్ట్ ఎంపీ ఆయన. నేను అడిగాను ఆయన్ని ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను. సార్ ఇంత ఎట్లా మీరు రిచెస్ట్ ఎలా అని అడిగితే, ఏందబ్బా స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడో పడేసాను డబ్బులు. అవి ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి. అంతే తప్ప నేనేం సడెన్‌గా ఆహ్, కోట్లు ఏం నేను చేయలేదు. స్టాక్ మార్కెట్‌లో అయిందని జెప్పారు. అంటే ఇప్పుడు రిలయన్స్ ఇట్లాంటివి కొని అట్లా పెట్టేసుకుంటే ఒక 10 ఏళ్ళకి, 20 ఏళ్ళకి అది చాలా అద్భుతమైన ప్రాఫిట్స్ ఇస్తది. డబ్బులొస్తాయి అనేది మామూలుగా అంటే నిఫ్టీ 50లో అట్లా పెట్టేసి కూర్చుంటే డబ్బులొస్తాయి అనేది బేసిక్‌గా అందరికి ఉన్న ఆలోచన. మరి మీదేంటి ఈ కొత్త ఆలోచన? అంటే అంటే మీరట్లా చేయరా? అంటే ఇక్కడ ఒకటండి 2 ఫస్ట్ మీరు ఆ! అడిగిందేంటంటే స్టాక్ మార్కెట్ గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత డబ్బులు పోతాయి. ఓహ్! ఓకే. ఓకే. ఇప్పుడు ఆయన మీకేం చెప్పారు? ఎప్పుడో కొన్నాను, వదిలేసాను. అవును. యెస్. అవునా? ఇప్పుడున్నోళ్ళేంటంటే దాని మీద రీసెర్చ్ చేయటం ఇప్పుడు మంచి స్టాక్స్ అవును. కొన్ని పారామీటర్స్ మీట్ అయినాయి. పెట్టుకోవాలి, వదిలేయాలి. అవును. అలా కాకుండా మనం ఎవ్రీ క్వార్టర్ మనం చూస్తుంటాం. అవును. ఎవ్రీ మంత్ చూస్తుంటాం. నేనైతే రోజు చూస్తాను. నా సో, మ్యూచువల్ ఫండ్స్ కూడా సో రోజు చూస్తా. సో ఏంటంటే అలా చూస్తా ఉన్నప్పుడు రకరకాలుగా మనం దాన్ని అవును. ఆలోచనలొస్తుంటాయి. అవును. ఆలోచనలొస్తుంటాయి. ఇది తీసేసి ఇంకో దానిలో అవును. పెడతాము. ఇలా అవును. జరుగుతుంటది అవును. ఒకటి. అవును. రెండేంటంటే మనమేంటంటే కార్పస్ ఉందంటే కార్పస్‌ని మనం స్పెక్యులేట్ చేసుకుంటామండి. అంటే లాంగ్ టర్మ్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ షార్ట్ టర్మ్స్. యెస్. రైట్? అవును. ఒక లాంగ్ టర్మ్ ఒక 10 ఇయర్స్ అవును. పెట్టానంటే సో మెనీ షార్ట్ టర్మ్స్. సో ఓకే. మెనీ అప్స్ ఉంటాయి. ఒక 1 ఇయర్‌లో డౌన్స్ డౌను ఉంటాయి. ఉంటది. చాలా ఉంటాయి. సో, అవును. ఈ షార్ట్ టర్మ్ సో మెనీ షార్ట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మేము హ్యాండిల్ చేస్తామండి.
సో మేము కూడా లాంగ్ టర్మే పెడతాం. ఏ ఆహా. స్టాక్స్ లాంగ్ టర్మ్ పెట్టాలి, ఓకే. ఏ స్టాక్స్ షార్ట్ టర్మ్ పెట్టాలి, ఓకే, రిజల్ట్స్ ఓకే. ఎలా ఉన్నాయి, దాని మీద కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి